అందరూ ఐవీఎఫ్ అంటే భయపడుతుంది, పెద్ద ట్రీట్మెంట్ చాలా అయిపోతుంది, కష్టం ట్రీట్మెంట్ అని. ఇప్పుడు నీకు ఏమనిపిస్తుంది? కష్టం అనిపిస్తుంది? ఈజీగా ఈజీ ఉంది, ఖర్చు కూడా నువ్వు సంపాదించుకోగలుగుతావా లేదా? టైం ఇస్తాను కదా మనము. సో ఆ ప్రకారంగా మనం ఇంకా చాలామంది ట్రీట్ చేయగలిగితే బాగుంటుంది. కండక్ట్ చేస్తున్నాము. ఐవీఎఫ్ అనే ప్రోగ్రామ్ గురించి ప్రజలకి అవేర్నెస్ తెలియడానికి, దీని గురించి మా దగ్గర ఉన్న అవైలబిలిటీ గురించి, దీని గురించి రిజల్ట్స్ గురించి, ప్రొసీజర్ గురించి ఈరోజు క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. ఐవీఎఫ్ ప్రాసెస్ అనేది కాంప్లికేటెడ్ ప్రాసెస్ అని చాలామంది పిల్లలు లేకుండా బాధపడతా కూడా ఈ ప్రాసెస్కి చేయించుకోవడానికి సిటీస్కి వెళ్ళడానికి భయపడి, డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయని భయపడి పిల్లలు లేకుండా ఆ సమస్యతోనే ఉండిపోతూ ఉన్నారు. బట్ ఐవీఎఫ్ అనేది చాలా సింపుల్ ప్రాసెస్. 2 నెలల్లో ట్రీట్మెంట్ చేసుకొని పిల్లలు అయ్యేటట్లు చేసుకోవచ్చు. ఈ మోడర్న్ టెక్నాలజీ అనేది ఇప్పుడు స్మాల్ టౌన్స్లో కూడా అవైలబిలిటీ మేము తెప్పించడానికి కారణము మెయిన్ ఎకనామిక్ రీజన్. పేద ప్రజలు, డబ్బులు తక్కువ ఉన్న వాళ్ళు, మిడిల్ క్లాస్ సొసైటీ వాళ్ళు సిటీస్కి వెళ్ళి లక్షలు ఖర్చు పెట్టడానికి భయపడడం కంటే మేము ఈఎంఐ బేసిస్లో ఇక్కడ 3 మంత్స్లో ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది అవైలబిలిటీ చేయిస్తూ ఉన్నాము. ఐవీఎఫ్ అనేది సింపుల్ ప్రాసెస్, కాంప్లికేటెడ్ ప్రాసెస్ కాదు. ఈ ప్రాసెస్ వల్ల మనకు ప్రెగ్నెన్సీ రేట్స్ కూడా మన దగ్గర బాగున్నాయి. నియర్లీ 70 to 80% బీటా హెచ్సిజీ ప్రెగ్నెన్సీ పాజిటివ్ రేట్స్ నడుస్తున్నాయి మా దగ్గర. ఐవీఎఫ్ అనే ప్రాసెస్ అనేది ఓన్లీ 2 months ప్రాసెస్. సింపుల్ ఇంజెక్షన్స్ ఉంటాయి, దాంట్లో కూడా కాంప్లికేటెడ్ ఇంజెక్షన్స్, సైడ్ ఎఫెక్ట్స్ లేని ఇంజెక్షన్స్ యూస్ చేస్తాం. సింపుల్ ట్యాబ్లెట్స్ ద్వారా, సింపుల్ లో డోస్ ఇంజెక్షన్స్ ద్వారా మేము ఐవీఎఫ్ ప్రాసెస్ చేస్తున్నాం ఇప్పుడు ఇక్కడ. దీన్ని లో డోస్ ఐవీఎఫ్ అంటారనమాట. దీంట్లో కాంప్లికేషన్స్ లీస్ట్గా ఉంటాయి, సక్సెస్ రేట్ హైయెస్ట్గా ఉంటుంది. ఈ లో డోస్ ప్యాకేజ్ వల్ల ఏమవుతుందంటే పేషెంట్కి కాస్ట్ తగ్గుతుంది, సైడ్ ఎఫెక్ట్స్ తగ్గుతాయి, ప్రెగ్నెన్సీ రేట్స్ కూడా బెస్ట్గా ఉన్నాయి. ప్రెగ్నెన్సీ రేట్స్ బెస్ట్గా ఉండడానికి మా ఎంబ్రియాలజీ ల్యాబ్, ఎంబ్రియాలజీ టీమ్ కూడా దానికి ఒక కారణము. సో ఓవరాల్గా ఐవీఎఫ్ అనే దానికోసము మనం బయట ఎక్కడికో వెళ్ళి చేయించుకోవాలన్న ఆలోచన వదిలేసి లోకల్ అవైలబిలిటీలో ఉన్న బెస్ట్ అవైలబుల్స్ సక్సెస్ రేట్ ఉన్న సెంటర్కి మీరందరూ అప్రోచ్ అవ్వాలని మేము కోరుకుంటున్నాము. దాని గురించి ఈరోజు ఫ్రీ క్యాంప్ కూడా కండక్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఫ్రీ స్కాన్స్, ఫ్రీ సెమెన్ టెస్ట్ చేసి వాళ్ళ ఇన్ఫర్టిలిటీకి, పిల్లలు కాకపోవడానికి రీజన్ ఏమి అనేది ఈరోజు మేము పేషెంట్స్కి చెప్తాము. దాన్ని బట్టి ఫర్దర్ వాళ్ళు ఏం ట్రీట్మెంట్ తీసుకోవాలన్న అడ్వైజెస్ కూడా ఈరోజు మేము వాళ్ళకి చెప్తాము. సో ఇవన్నీ ఫ్రీగా అవైలబుల్ ఉన్నాయి కాబట్టి అందరూ దీన్ని యూజ్ చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం. మా మేడం గారి పేరు డాక్టర్ అంజుమునిసా. ఆమె ఎంబీబీఎస్, ఎండి, గైనకాలజిస్టు, డిఎన్బి, ఇన్ఫర్టిలిటీ ట్రైనింగ్ చేస్తారు. కాబట్టి ఈ ఇన్ఫర్టిలిటీ అనేది చాలా అంటే టెక్నిక్గా అంటే బాగా నాలెడ్జ్ ఉంటే తప్పితే ట్రీట్మెంట్ చేయలేము. కాబట్టి ఈ ప్రజలకి ఇక్కడ అంటే అందుబాటులో ఉండే ఏకైక ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్టు డాక్టర్ అంజుమునిసా గారు. కాబట్టి ఈ సౌకర్యం అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ, ఈ సంతానం లేని వారు, దంపతులు ఖచ్చితంగా డాక్టర్ అంజుమ్ గారి సలహాలు తీసుకుంటారని మరొకసారి అందరికీ ఈ ఇంత సక్సెస్ఫుల్ చేయడానికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మేము గత 15 సంవత్సరాల నుంచి వీకేఆర్ హాస్పిటల్లో నేను డాక్టర్ ఖలీలుల్లా, నేను ఈఎన్టీ స్పెషలిస్టు. తర్వాత మాకు ఇక్కడ జనరల్ సర్జరీ విభాగాల్లో కూడా అంటే
గర్భసంచి ఆపరేషన్లు కానీ లాప్రోస్కోపిక్ చికిత్సలు పొలంలో మొట్టమొదటిసారిగా మేమే స్టార్ట్ చేశాము. చాలా ప్రజలకు అందరికీ ఈరోజు ఈ సంతాన సాఫల్య క్యాంప్ అంటే ఫ్రీ IVF క్యాంపు చేయడానికి ముఖ్య కారణం ఏమంటే ఈ సమస్య అంటే సంతానం లేని దంపతులు చాలామంది ఎక్కువ అయిపోతున్నారు. అంటే రాను రాను పెరుగుతున్న కాలుష్యం వల్ల ఇతర కారణాల వల్ల అంటే అంటే మగవారిలో కూడా సమస్యలు ఉన్నాయి, ఆడవాళ్ళకు కూడా సమస్యలు ఉన్నాయి. కాబట్టి దీనికి ఇద్దరిని కౌన్సిల్ చేసి ఆధునిక పరికరాలతో మంచి చక్కటి వైద్యం అందించి మంచి ఫలితాలు వస్తాయని తెలియజేయడానికి ఈ క్యాంప్ చేశాము. ముఖ్యంగా ఈ క్యాంప్ ఇంత సక్సెస్ఫుల్ కావడానికి కారణము పలన్వేరు డిజిటల్ మీడియా వారు చాలా అంటే వాళ్ళ డిజిటల్ మీడియాతోనే ఇదందరికీ న్యూస్ స్ప్రెడ్ అయ్యింది. అందరికీ ఈ వార్తలు వెళ్ళడం వల్ల ఈ జనాలు అంటే చుట్టుపక్కల ప్రాంతాలంతా వచ్చారు. ఈరోజు ఈ క్యాంప్లో అంతా మేము ఫ్రీ చేస్తున్నాము. ఈరోజు స్కాన్ నుంచి వేరే కణాల పరీక్షలు అన్నీ ఫ్రీగా చేస్తున్నాము. కాబట్టి దీన్ని ఈ డిజిటల్ మీడియా ద్వారా అంటే ముఖ్యంగా డిజిటల్ మీడియా ద్వారా ఈ క్యాంప్ సక్సెస్ఫుల్ కావడానికి ముఖ్య కారణం వాళ్ళు స్ప్రెడ్ చేసిన న్యూస్ వల్ల ఇప్పుడు ఇంత తక్కువ టైంలో అంటే మేము 2 రోజుల్లో ఇంతమంది రావడానికి దాదాపు 100 మంది రావడానికి కారణం డిజిటల్ మీడియాని. ఈ డిజిటల్ మీడియా ఇంత తొందరగా అంటే ఈ న్యూస్ స్ప్రెడ్ చేసి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి హెల్ప్ చేసిన దానికి అందరికీ మా వీకే హాస్పిటల్ పలన్వేరు MBT రోడ్ ద్వారా మా స్టాఫ్ మేమందరం ఈ డిజిటల్ మీడియాకు తర్వాత ఇక్కడ ప్రజలు ఎవరైతే దీన్ని ఇప్పుడు సద్వినియోగం చేసుకుంటారో వాళ్ళందరికీ మరొకసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. నా పేరు లోకేష్, వీకేఆర్ హాస్పిటల్లో పలన్వేరు. నాకు 9 సంవత్సరాల నుంచి పిల్లలు లేరు. టూ పర్చేస్ దానికి పిల్లలు పుట్టినారు. ఫస్ట్ బాబు పుట్టినాడు, రెండోది మళ్ళా బాబు పుట్టినాడు. ఈయన పేరు లోకేష్, వాళ్ళ భార్య పేరు అఖిల. వీళ్ళకు 9 సంవత్సరాల నుంచి పిల్లలు లేరు. 9 సంవత్సరాల నుంచి పిల్లలు లేకుంటే వీళ్ళు అట్టే ఉండిపోయారు. మళ్ళీ ఎవరో రెఫర్ చేస్తే వీకేఆర్ హాస్పిటల్కి వచ్చారు. ఇక్కడ మేము సింపుల్ SSG పరీక్ష చేసినాం, అంటే సాల్పింజోగ్రఫీ పరీక్ష చేసినాం. దాని ద్వారా ట్యూబ్స్ ఓపెన్ అయినాయి. అది జస్ట్ చాలా సింపుల్ ట్యూబ్ పరీక్ష. ఆ ట్యూబ్స్ ఓపెన్ అవ్వడం వల్ల ఆ సింపుల్ ట్రీట్మెంట్ వల్ల వీళ్ళకి ఈరోజు పిల్లలు కలిగినారు. అంటే IVF అంటే పిల్లలు లేకుండా సంతానం లేకుండా బాధపడాల్సిన అవసరం లేదు, ఎంతో ఖర్చు అవుతుంది అనుకుంటారు. సింపుల్ వైద్యంతో కూడా పిల్లలు అవుతారని వీళ్ళు ఒక ఉదాహరణ. వీళ్ళకి మేమేమి IVF ట్రీట్మెంట్ చేయలేదు, సింపుల్ ట్యూబ్ పరీక్షతోనే అంటే SSG చేసాము. దాంతో ట్యూబ్స్ ఓపెన్ అయినాయి. ఆమె కన్సీవ్ అయినారు. ఫస్ట్ మగబుడ్డు ఉన్నాడు, వాడు 2 సంవత్సరాలు మళ్ళా మగబుడ్డి పుట్టినాడు. అంటే సింపుల్ ట్రీట్మెంట్తో కూడా IVF ట్రీట్మెంట్ చేయగలుగుతాము అని దీనికి ఒక ఉదాహరణ. థ్యాంక్ యూ. జై హింద్.